హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో టేస్టీగా మనం సునపాకుండలు చేసుకుందాం. చాలా బాగుంటాయి. ఈ ముందే ఒక నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఒక క్లాత్ పైన శుభ్రంగా ఆరబెట్టేసుకొని మనం మెత్త పౌడర్గా మిక్సీ చేసుకోవాలి. మిక్సీలో వేసుకొని నేను 2 కేజీల బియ్యంకి 1 కేజీ బెల్లం యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇందులో 1 కేజీ బెల్లం, కొంచెం 1 టీ గ్లాస్ వాటర్. ఈ బెల్లం మొత్తం బాగా కరగాలి, రావాలి. ఇంకా పాకం వచ్చిన వెంటనే నేతిలో వేయించుకున్న కొబ్బరి ముక్కలు, నువ్వులు, మిరియాలు, ఇలాచీ పౌడర్ పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పిండి కొద్దిగా వేసుకొని మనం కలుపుకుంటూ ఉండాలి. ఒకటే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి, ఉండకట్టకుండా. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. పిండి మొత్తం ఈ కన్సిస్టెన్సీ రావాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బేషన్లో వేసుకోవాలి. ఇందులో కొంచెం నూనె వేయాలి. బేషన్ మొత్తం ఇలా నెయ్యి అప్లై చేసుకోవాలి, లేదా నూనె. మళ్ళీ మూత పెట్టేసుకోవాలి, లేదంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. మూత పెట్టేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీలో చేస్తారంటారో వెంటనే వంట చేసుకోవడానికి అంత క్వాంటిటీలో మాత్రమే బయటకు పెట్టుకోవాలి. ఇలా బేషన్లోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. మన చేతికి నూనె అప్లై చేసుకొని గుండ్రంగా మీకు ఏ సైజు కావాలంటే సైజ్ చేసుకోవాలి. ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూసారు కదా, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడంతా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయింది. మనం ఆల్రెడీ చేసి పెట్టుకుని ఉండరు 1 by 1 యాడ్ చేసేయాలి. చూసారు కదా, ఫ్రై అయ్యింది. ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. కొంచెం వెయిట్లో వేస్తాయి, ఏం కాదు. చూసారు కదా, మన సునపాకుండలు రెడీ అయిపోయి ఈ మధ్యలో చిన్న బేట్లు వస్తాయి, అదేం కాదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.